ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ. రోజు ఫోన్ చేస్తారు, నీ సివిల్ స్కోర్ బాగున్నది, లోన్లు ఇస్తామంటారు, 1,00,000 కావాలన్నా 2,00,000 కావాలన్నా 4,00,000 కావాలంటారు. అడిగిపోతానే వర్తి ఎక్కడ ఎందుకు ఫోన్ చేస్తారో దేని చేస్తారో అర్థమే కాదు. ఇలా పోయాను రావాలని రాను రాని జనాలల్లా మొగోళ్ళకి విలువ లేకుండా అవుతుంది. ఆయన ఏంద్రా మీసాల మాలిగా ఒక్కనివే కొనుక్కుంటున్నావు? ఏమైందిరా? ఏం లేదురా కుమార్గా, నిన్న బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తా అంటే నేను బ్యాంకు పోయినా ఫోన్ చేస్తే, ఆ బ్యాంక్ మీద నువ్వు ఏం పని చేస్తావని అడిగినాను. పొద్దుడికెళ్ళి పొద్దుగాక నేనే పని చేస్తానా? ఏం పని చేస్తావు అన్నాడు. పొద్దుగాల ఆకిలి ఉడతా, సానుపు చల్లుతా, బోలు తమ్ముతా, బట్టలు పెడతా, నా పిల్లలు తయారు చేసి బడికి పంపుతా అని చెప్పిన. ఇవన్నీ నాకు లోన్ అంటాడు. ఎంత కోపం వస్తుందిరా? నీకు లోన్ ఇవ్వలేదా? పొద్దుగాల దేడిది మగ్గాని మాదరిచిన పోరా పో. ఏంద్రా కుమార్గా, నేను దేదిమడిగా అన్నారా? నేను ఏం అడిగినా? వాడిని లోన్ అడిగినా, వాడిని ఆస్తి అడిగినా, వాడిని ఇల్లు అడిగినా, వాడిని జాగ అడిగినా, వాడిని బిడ్డని అడిగినా. వాడు ఎట్లా అంటే నువ్వు దేడిది మగ్గంటానే ఏంద్రు లోన్ వస్తా బాధ నువ్వు నువ్వు అన్న పడుతుంది. జ్యోతి, ఓ జ్యోతి రాయ, నీ అమ్మ ఆకలి అవుతుంది, మన దుకాణం కట్టుకోవాలి. వచ్చిందయ్యా మొగుడు కట్టం చేసుకొని, ఇంట్లో కేనుగు ఎలుగుతాంది. కట్టం చేసుకొని వచ్చి కట్టలు ఇస్తే నేను బీరువా నిండా నింపుతానా. అబ్బబ్బా, ఏదే నీ లొల్లి? ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే ఏవో బీరువల పైసల కట్టలు, ఏవో అన్ని పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు. ఆ పైసలలోనే పెళ్లి చేసుకున్నట్టు నన్ను చేసుకున్నావు మరి నువ్వు? మా నాన్నమ్మ ఏమిటి చేసుకున్నా నిన్ను, లేకపోతే నిన్నోడు చేసుకుంటాడు. మా అయ్య అప్పుడే వద్దన్నాడు. పెద్ద ఫోజులు కొడుతున్నా బోగర్ రగాలు వేసుకొని. గుడిసెలు ఉట్టి గుడిసెల్ని పెరిగితేవాయే, నా బాధ నీకేం తెలుసు? ఏందే నోట్లే గురుగుతున్నావు? ఈతక మళ్ళీ గుడిసే దెబ్బతీస్తే ఓడిచే. నీ బౌరూపుల ముఖం చూసి లగ్గం చేసుకుంటాడే. నేను కాబట్టి చేసుకున్నా. ఎవరికైనా నిద్రలో నీ ముఖం ఏదైనా దర్శకొని తప్పదే. నువ్వు చక్కగా మాట్లాడు. అప్పుడు కనవలేదా నా ముఖం? ఏమో బైరూపుల ముఖం అంటున్నావు, దొంగ మాట. దొంగ బాడక అంటున్నా పద్మాస్తానా? ఈ చేతి చూసినవే, ఒక్క దౌడవికలు చంపితే నీ తల్లి గారిలో పడతావు. నీ అబ్బా కొట్టు కొట్టు కొడతావా? కొట్టే శక్తి ఉన్నా, కొట్టే ఓపిక ఉన్నా, కొట్టే ధైర్యం ఉన్నా కూడా నిన్ను కొడతానే. ఎందుకో? నిన్ను కొడితే గజ్జి కుక్కను కొట్టినట్టే. ఏంది నన్ను గజ్జి కుక్క అంటావా? దీంతో రోజు తన్ను తినుడే, అన్నం తినుడు తక్కువ అవుతుంది, తన్ను తినుడు ఎక్కువ అవుతుంది, తన్ను తినుడు ఎక్కువ అవుతుంది. అసలు మగో నాన్న పరిస్థితి ఏంటి? ఇది ఆడిదాని లెక్క ఏడ్చుకుంటా ఇంటి ముందర గది కూర్చుంటే పని వచ్చింది. ఆ పద్మనేమో కిటికీ లెక్కలు చూసి ఊరందరికి చెప్పేస్తుంది కుమార్ గారిని జ్యోతి కొట్టిందని. ఎవరికైనా చెప్పుకుంటేనేమో మానం పోతుంది, చెప్పుకోకుంటేమో నా ఈ పంత వలుగుతుంది. లగ్గమైన పంచాయతీ దీంతో ఇదే గోస. అయిందా? మంచిగా అయిందా? బాగా అయిందా? ముందులే మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపడాలి నందనందన. అరే కైలాసం, నీకెప్పుడు నా మీద ఏడిపోయినారా?
6వ తరగతిలో ఏడ్చినావు, 7వ తరగతిలో ఏడ్చినావు, 10లో ఏడ్చినావు, 11లో ఏడ్చినావు, 12వ తరగతిలో కూడా ఏడ్చినావు. వీడికి సగం ఈడైపోతుంది, ఇంకా నా మీద ఏడుతావురా నువ్వు? ఓరి అక్క ఇంటి కూడా కూర్చుండి ఆడదాని లెక్క ఎడితే నేను వచ్చి ఎందుకు ఎడుతున్నావురా? ముందులే మంచి కాలం ముందు ముందు అని ఒక పాట వాడినా, దానికే గింత గొప్ప కత్తున్నావు ఇంద్రా, ఏదో కొడుతా అంటున్నావు పోషిడికే. ఆగురా, నా బాధ ఎవరికి చెప్పుకోవాలరా? ఊళ్ళే అయ్యవని ఇడిచిపెట్టి ఈ సీతకుంటకు బతికేదానికి వచ్చిన, ఏమో సాధిస్తా అని ఇక్కడికి వచ్చిండ్రా. కానీ దాంతో మాత్రం నన్ను అస్సలకే ఓర్వదురా. ఓసారి కోపానికి వచ్చి 2 జర్తాను పోతానా, ధైర్యం రాదు ఆడిదాన్ని నేను కొడతా అని. అదే నన్ను ఉల్టా దాన్ని పొద్దుందాక ఎల్లమ్మ అవుతుంది, పొద్దు ఇక్తే దుర్గమ్మ అవుతుంది రా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలరా? నా బాధ ఎవరికి చెప్పుకోవాలరా కైలాసం? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? తెలుసురా, తెలుసు, నీ గురించి తెలుసు. ఏంటిదిరా? ఏం తెలుసురా? ఏం చెప్పాలి? ఏది చెప్పరా ఒకటి. అరే ఆ వాడకు పోయి ఆ పోర్ని గెలుపుతాయి, ఈ వాడకు పోయి ఈ పోర్ని గెలుపుతాయి, 10 మంది పోరాలను గెలుపుతాయి. అందుకే కావచ్చురా నీ పెళ్ళ ఇట్లా కొడుతుంది. గంత మాట్లాడేవేంద్రా? నేను సంసారినిరా, నాకే ఆడి వాసన తెలియదురా. నాకు ఎట్లాంటి పిచ్చి పిచ్చి పనులు నేను చేయనురా. నేను నిగ్రహం కలిగిన నిటారైన నిరంకార బాబాన్ రా. నేను ఏంటి బాబన్నా ఇంకోసారి నిరంకార బాబాన్ రా. నేను మంచోని రా. నేను అవురా, నీ గురించి నాకు మా తెలుసు. నువ్వు నిరంకార్ బాబావో నిఠార్ బాబావో నీ కథలు నాకు తెలివే అనుకుంటున్నావా? తెలుసు నీ సంగతి, తెలుసు తెలుసు. ఓరి కైలాస, కళ్ళు పోతాయిరా, కళ్ళు సుతిల్ బాంబు లెక్క వెళ్తాయి నన్ను ఏమన్నట్టే. సందుబోతులోడా అందరు తిట్టున్నా, వీడి తిట్టుడే వాడి తిట్టుడే, ఇంటికి వచ్చిన అది కొట్టుడు. నిన్ను ఎత్తుకోవను, నిన్ను కట్టుకోవను, నిన్ను బోర్లేయా. నీకు దుకాణానికి పోమంటే ఇంకా ఇన్నే వచ్చినా. అరే నీ ఎవరు కనిపిస్తే కళ్ళల్లో పెట్టుకుంటావు ఏదో. నన్ను పోతుంది కొంచెం ఆలస్యం అయింది, కుందేలు మొక్కపుతానా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపవు. ఇక రావు ఆగరావు. ఎప్పుడో 12 గంటలకు వస్తావు, రాత్రికి పొద్దున 10 గంటలకు లేస్తావు. ఇక మొహం కడుకోవడానికి బాత్రూమ్ లోకి పోయి గంటలు గంటలు అన్ననే ఉంటావు. మొత్తుకోంగ వస్తావు. మెల్లగా బాత్రూమ్ లోకి బయటికి వస్తావు. ఇక దువ్వెన పట్టుకొని దూస్తా ఉంటావు. ఇక దూసుకొని బొట్టు పెట్టుకొని ఇక బుక్కడంతా తిని బయట పడతావు. ఇంట్లో ఉప్పుతోటి 9 పప్పుతోటి 10 అన్ని నేనే తెస్తున్నా. నీకేమో సిగ్గుమానం ఉందా? అంత నా సొమ్ము తింటున్నా. నా సొమ్మంతా నీకే తెచ్చి పెట్టవర్తి. ఏందే ఏందే ఏంది? కొడతావా? ఆయన నీతో ఏం కాదులే. నిన్ను కొట్టేంత దమ్మున్నది, ధైర్యం ఉన్నది, తన్నే అంత పండి తొక్కేంత ఇది ఉన్నది. అయినా ఎందుకులే? తగ్గు పొట్టు తీసి పులుసు ఎత్తా. ఓంకర బాబా వేషాలు నాకు తెలియదా? నీ విగ్రహం చింతపండు కావాలి. ఆహా, నువ్వేమనుకుంటున్నావో? నువ్వు రోజు ఎవరితో మాట్లాడుతున్నావు నాకు తెలియదు అనుకుంటావా? బాబా విగ్రహం చింతపండు కావాలి. ఏమనుకుంటున్నావో? అగో ఇదేమో గిట్లా మాట్లాడుతుంది ఎదురా. ఓ పిచ్చిదానా, నాకు ఫోన్ చేసేటోళ్ళు వేరేటోళ్ళు కాదే, మన షాప్ కస్టమర్లు ఫోన్ చేస్తారే. ప్రతి దానికి అనుమానమే నీకు. నేను నిన్ను అసలుకేనమ్మా. నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నావు. నేను నిన్ను నమ్మతాత. ఏంటే 3 పొడుగులేవు, బాగా తమాషాలు చెప్తున్నావు. దవడవికలు ఒకటి చంపితే పాతాలకు పోతావు. ఏంది? కొడతావా? ఆగు, మా అయ్యకు ఫోన్ చేస్తా. ఆగే ఈ ఆడవాళ్ళు ఉన్నారు కదా, చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటారు, పెళ్ళైనాక మొగంతో ఆడుకుంటారు. వీళ్ళని అర్థం చేసుకున్నాడు ఆ దేవుని తరం కూడా కాదు. నువ్వు పెద్ద ఉంటేంది? నువ్వు నన్ను చూడాలంటే తల దించుకొని చూడాలి. నేను నిన్ను చూడాలంటే తల ఎత్తుకొని చూడాలి. జాగ్రత్త.
ఏందే ఏందే మీ కత్త నువ్వు మొగోని కూడా కూడా కొడతావా ఏంది? ఆ బరబ్బర్ కొడతా కొడతావా? కొడతా కొట్టే నీ అవ్వ. అయినా ఇక్కడ నుండి నీ చేతిలో తన్నులు తినే బాలు ఊళ్ళేకపోయింది నేను. ఆ పీక నా బావని కాదని నేను పెళ్లి చేసుకుంటే కానీ నా మొగుడు తాగొచ్చి కొట్టబట్టి కానీ నా బావ దగ్గరికి నేను పోతా. నా బావ నా కోసం ఎదురు చూస్తాండేమో. మా బావని దాల్చినో లేదో నా ఎదురుగానే వస్తాండు. బావా బావా ఎవరమ్మా అసలు నువ్వు ఎవరిని అనుకొని ఎవరు భ్రమపడుతున్నావు? నేను నీ బావని కాదు, కథ కాదు. బావా ఎవరమ్మా నువ్వు? మళ్ళా ఇంకా బావ అంటావు. నేను వేరు, నువ్వు అనుకునేది వేరు. బావా 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 నేను నీ మేనమర్దల్ని. నేను బావా నీ రాజమణిని. రాజమణి నువ్వాయే? బావా ఏమైంది బావా? పెళ్ళై 18 సంవత్సరాలైనా అప్పుడప్పుడన్నా ఫోన్ చేసేటోనివి, ఇప్పుడు అస్సలే ఫోన్ చేస్తలేవు. నీకోసం 200 కిలోమీటర్ నుంచి వచ్చిన బావా. ఆయన రాజమణి నా పెళ్ళంతోటి రోజుకో కొత్త సీన్ పడ్డట్టు రోజు లొల్లి అవుతుంది. ఆ టెన్షన్లో ఇవన్నీ మర్చిపోతున్నా నేను. అయినా నువ్వు గిట్లెట్లా వచ్చినావు ఇటు? బావా నేను నీకోసమే వచ్చిన. జాగ్రత్త జాగ్రత్త. మా జ్యోతి ఏం చేయాలని చూస్తుందా? ఏ సందం చేయాలని చూస్తుందా? ఆ దుర్గవ్వ ఎక్కడన్నా చూస్తుంది ఏంది? దాని పేరు జ్యోతి అని పెట్టు కదా, దాని పేరు దుర్గవ్వ, మైసవ్వ, పోషవ్వ. No, 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 no. జ్యోతి దుర్గవ్వ అబ్బా. అయినా కారస్ అయినా నిటారు బాబా, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నిటారు బాబా, నిటారు బాబా. No, 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 no. రాజమణి నీకు లగ్గమై 18 ఏళ్ళు అయింది, నాకు లగ్గమై కూడా 18 ఏళ్ళు అయింది. నీకో 3, నాకో 2 పోరగాళ్ళను హాస్టల్ వేసినాం. అయినా ఈ బుద్ధి ఏందే? మనం అందరం మంచిగానే ఉన్నాం కదా. నీ దారి నీది, నా దారి నాదే. ఏడికైనా ఇవరి దాకా నేనెక్కడికి పోయినా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావా నేను చూసినా. దాన్ని ఉంచుకున్నావా లేకపోతే లగ్గం చేసుకున్నావా? నీ సంపద అంతా దానికే పెడుతున్నట్టున్నావు. ఎప్పటి నుంచో నాకు డౌట్ వస్తుంది. ఈ రోజు మొత్తం క్లియర్ అయింది. చెప్పా చెప్పా. ఏందే పెద్దంతరం చిన్నంతరం ఏం లేదే? నేను నీ మొగనే, నువ్వు నన్ను కొడతావా? నన్ను కొడతావా? నీకే దిక్కు లేకపోయినా, నీ కొంప లేకపోయినా నేను నిన్ను జాతానా? నువ్వు నా మగడివి, నా సంసారం అని నేను నిన్ను జాతే ఎవరి కోసమో నువ్వు నన్ను కొడతావా? నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత? పోయి సాపో. వసాయి నీ కనీసం బుద్ధి జ్ఞానం ఏది కూడా లేదే. యువతి గురించో యువతి కోసమో నన్ను అనుమానిస్తున్నావే. నేను తప్పు చేయాలంటే ప్రతిరోజు తప్పు చేయొచ్చే, ఏ మొగోడైనా తప్పు చేయొచ్చే. కానీ ప్రతి మొగోనికి పెళ్ళాం ప్రతి క్షణం యాదికి వస్తుంది. నీ ప్రేమ కోసం బతున్నదే, నా దగ్గర డబ్బు లేదు కావచ్చునే, కానీ నీ మీద చెప్పరానంత ప్రేమ ఉన్నదే. ఏ తప్పు చేయలేదే, అనవసరంగా ఏదో పిచ్చి 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 ఆలోచనలతోటి నన్ను అనరాని మాట్లాడుతున్నావే. నాకెవరితో ఏ సంబంధం లేదే. నువ్వు అంటున్నావు కానీ చావుకు అంటున్నావు కానీ ఎక్కడో కాదే, మన ఇంట్లోనే మన బాయిలే దూకి సత్తనే. ఏంది నువ్వు భర్తను సావని చెప్తాను? నువ్వు ఓతివే నా మగడు చేయి పట్టుకున్నావు. నాకు లేని మాట నీకేంది? నన్నే కొడతావా? నన్నే కొడతావా? నేను
నీకు భర్త విలువ తెలుసానే? నీకేం తెలుసే? నువ్వు పెళ్లి చేసుకోక ముందు నా మేన బావ, మా బావ గురించి నీకేం తెలుసా అని చెప్తాను. అంత మంచిగా ప్రేమించేటోన్ని నువ్వు కాదని అంటాను. సావుమని చెప్తావా? ఇంత మంచి భర్త దొరకడు నీ అదృష్టమే. నువ్వు లేనిపోని నిందలెత్తాను. నువ్వు ఏ రోజు మంచిగా చూసుకోనట్టు నువ్వు. అందుకే మా బావ చచ్చిపోతానని చూస్తాను. నా సొంటి భర్త తాగుబోతోడు నీకు దొరికితే ఏర్పడుతుండేనే. నేను 3 పిల్లలని నా మొగాన్ని నేను చాదుకుంటాను తెలుసా? నీకేం తెలుసా మా బావ గురించి? మా బావ దేవుడు. మరో జన్మంటుంటే మా బావ సొంటోని నాకు భర్తగా రావాలని కోరుకుంటానే. నా భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక మా బావ దగ్గరికి వస్తే మా బావ ఏమని బుద్ధి చెప్పిండు తెలుసా నీకు? అగ్గో ఏంది బావా గట్లనే పడతీవి? మరి లేకపోతే ఏంది రాజమాని, మనం అప్పుడెప్పుడో చిన్నప్పుడు ప్రేమించుకుంటువి. నువ్వేమో నా మేనత్త బిడ్డవు, అంటే మా బాపోళ్ళ చెల్లె బిడ్డవే. ఈ విషయం మన ఇంట్లో తెలిసి మేనత్త బిడ్డను పెళ్లి చేసుకోవద్దు అని అనేది. సరే, పెద్దల మాట ప్రకారం నీ లగ్గం నీకైంది, నా లగ్గం నాకైంది. ఎవరో సంసారాలు మంచిగా సాగుతున్నాయి. ఇప్పుడు మళ్ళా నువ్వు వచ్చి బావా అంటే ఇది ఏం ముచ్చట్నే? బావా నీ మీద బొచ్చడు ఆశలు పెట్టుకొని వచ్చిందే నేను. ఓసే పిచ్చిదానా, ఇప్పటి ఆశలు వేరు, అప్పటి ఆశలు వేరు. నువ్వు ఆశపడట్లో తప్పు లేదే, కానీ నీ ఆలోచనలే తప్పున్నదే. నీకు సంసారం పిల్లలున్నారు, నాకు సంసారం పిల్లలున్నారు. మన సంసారాలు బాగుండాలంటే ఫస్ట్ నీ సంసారాన్ని చక్కదిద్దుకపోయే పో పోవే. అర్థమైందానే? ఏమండి, నన్ను క్షమించండి. ఇన్ని రోజులు నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా. అయ్యో పిచ్చిదానా జ్యోతి, నేను నీతోటి కాళ్ళు మొక్కిపించుకోవడానికో ఇంకో దానికోసం కాదే. నీ లోపల మార్పు రావాలని. నువ్వు ప్రతిసారి నన్ను అనుమానపడ్డా కూడా నేను నీ మీద ప్రేమ పెంచుకున్నా, కానీ ఏ రోజు కూడా నేను నిన్ను ఏమనలేదు. ఎందుకంటే ఏదో ఒక రోజు నీ లోపల మార్పు వస్తుందని. మీరు అనుకుంటారా ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ నా మౌడు బయటకు పోయిందంటే ఫోన్ మాట్లాడుతున్నట్టే ఎవరితోటో మాట్లాడుతున్నాను. కానీ ఈ సంసారం అనే చదరంగం లోపల ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాకీలు, ఎన్నో అప్పులు ఎన్నో ఉంటాయి. అవన్నీ మీకు చెప్పలేమే. మాకు ఫోన్ చేసేది ప్రతిదీ ఆడిదే కాదే. ఎంతో మంది ఉంటారే, బతుకు తెరువు కోసం ఎన్నో ఫోన్లు మాట్లాడతామే, ఏమో చేస్తామే. అదంతా చేసేది కూడా ఎవరి కోసం తెలుసారా? మీకోసం రా, మన సంసారం కోసం రా. ఇప్పటికే నువ్వు అర్థం చేసుకున్నావురా జ్యోతి. నీ మీద నాకేం కోపం లేదు. బావా నేను మీకు చెప్పుడు కాదు బావా, నాయి కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. కానీ నేను కూడా అర్థం చేసుకున్నా. నేను కూడా పోయి నా సంసారాన్ని నేను చేసుకుంటా. సరే గాని అన్నం తినేసివో. వద్దక్క బావా, నేను పోయేస్తా. నా కోసం మా ఆయన ఎదురు చూస్తా ఉంటాడు. ఇంకా అలిగా? సరే పద లోపలికి పోదాం. నేనంటే ఏమనుకుంటున్నావే? నిగ్రహం కలిగిన విగ్రహాన్ని. దాదాపుగా ప్రతి ఇంట్లో భర్త మీద భార్య అనుమాన పడుతూనే ఉంటుంది. భర్త ఏ తప్పు చేయకున్నా నా భర్త ఏదో తప్పు చేస్తున్నాడని ఆవేదనతో చెంది ఇల్లు, సంసారం, ఆరోగ్యం అన్నీ పాడు చేసుకొని రోధిస్తూ ఉంటుంది. కానీ ఆ అనుమానం పెనుభూతం కావద్దని భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రతి ఇంట్లో భార్యాభర్తలు చిరునవ్వులు చిందిస్తూ ఉండాలని ఈ చిత్రం యొక్క ఉద్దేశం. మా చిత్రం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మీ అమూల్యమైన సమాచారాన్ని కామెంట్ బాక్స్లో రాసి మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయగలరని మనవి. ఇట్లు శ్రీనివాస టాకీస్ యూట్యూబ్ ఛానల్.